గట్టిగా ఊపిరి పీల్చమ్మా. భయపడాల్సిందేం లేదమ్మా, మామూలు ఫీవరే. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. అలాగే డాక్టర్. 3 రోజులకు రాసిచ్చాను, ఇవి వాడండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వస్తాను డాక్టర్. రహీం, అవును సార్, నేనే. ఏంటి రహీం, ఒంట్లో ఏమన్నా బాగోలేదా? లేదు సార్, మనసేం బాగోలేదు. ఏంటి ప్రాబ్లం? వ్యాధి, మందులేని వ్యాధి, మనోవ్యాధి. ఎవరికి? ఎవరికో మీకు తెలుసు, ఎవరి గురించి చెప్తున్నానో కూడా మీకు తెలుసు. వద్దు సార్, ఇంక ఈ దాగుడు మూతలు వద్దు సార్. మీరు గొప్పవారు కావచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ కావచ్చు, కానీ తప్పు చేస్తున్నారు సార్. ఒక భర్తగా మీ బాధ్యతను మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సార్. తమతో ఇలా మాట్లాడుతున్నందుకు మాఫ్కర్నా సార్, కానీ తప్పడం లేదు. అక్కడ రాధాబేటి పరిస్థితి రోజు రోజుకి కమ్జోర్ అయిపోతుంది. తాళిగట్టిన భర్త, పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఉండి కూడా దిక్కులేని దాల్లా ఒంటరిగా ఏకాకిలా బ్రతుకుతోంది. పైకి చెప్పుకోలేని దిగులుతో, మనసులో బాధతో కుంగిపోతుంది సార్. రహీం, నన్నేం చేయమంటావు చెప్పు. తప్పు సార్, మీరు ఆ మాట అనకూడదు. తప్పు. రాధ విషయంలో ప్రతిసారి నేను తప్పులు చేస్తూనే ఉన్నానని నాకు తెలుసు రహీం. మరి తెలుసు కూడా ఇలా మౌనంగా నిస్సహాయంగా చూస్తూ ఎందుకు ఉండిపోయాను అంటావు. రాధ పట్ల నా బాధ్యతను మర్చిపోయి కాదు రహీం, రాధకు అన్యాయం చేయాలని అంతకన్నా కాదు. మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను సాబ్. 2 ఏళ్ల పూజారిగా మారిన ఏ మగాడైనా తిట్లకి ఒట్లకి తట్టుకోవాలి సాబ్. కుడికంటి కోపం వస్తుందని ఎడమ కంటితో చూడను అంటే అన్యాయం మాత్రమే కాదు, పాపం కూడా. తిట్లు ఒట్లు ఈ లోకంలోనే కాదు సాబ్, పై లోకంలోనూ ఉన్నాయి. శక్తిని ప్రయోగించడం సాధ్యం కానప్పుడు యుక్తిని ప్రదర్శించడం తప్పు కాదు. ఏం చేయాలో మీకు అర్థమైందనుకుంటాను. ఎలా చేయాలో మీరే ఆలోచించండి. వస్తాను సాబ్, వస్తాను. వావ్, కరెక్ట్గా భోజనం టైంకి వచ్చినట్లున్నాను కదా సార్? భోజనం చేసే టైంకి అయిన వాళ్ళే వస్తారట తెలుసా? అయ్యో, ఏంటా వడ్డించడం? సార్, నేను వడ్డించిన? విత్ ప్లెజర్. ఇది ఇలా ప్లేట్ నిండా 4 రకాల కూరలు ఒకేసారి వడ్డిస్తే మగాళ్ళకి తృప్తిగా తినాలనిపిస్తుంది కదా సార్? అలా కనిపిస్తేనేగా తినాలనిపించేది. అసలు నన్ను అడిగితే వండడం కన్నా వడ్డించడమే గొప్ప ఆర్ట్ అంటాను. ఏంటో కొంతమందికి ఎలా వడ్డించాలో అస్సలు తెలీదు. శృతి, నువ్వు భోజనం చేసావా? ముందు మీరు కానివ్వండి సార్. అదేం కుదరదు. కావేరి, ఇంకో ప్లేట్ తీసురా. వద్దు సార్. ఏం పర్వాలేదు, అలా కూర్చో. కావేరి, చెప్పేది నీకే, ప్లేట్ తీసురా. అయ్యయ్యో, మీరు వడ్డించడం ఏంటి సార్? ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను నీ బాస్ని కాను, నువ్వు నా సెక్రటరీవి కాదు. మరేంటి సార్? ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. కమాన్, స్టార్ట్ చేయి. కావేరి, కొంచెం నెయ్యి వడ్డించు. ఇదొకటి మొద్దు మొహం.
నేను మీతో పాటు భోంచేయడం ఈవిడ గారికి ఇష్టం లేదేమో సార్. బోడిష్టం దానిష్టం ఎవరికి కావాలి? నువ్వు తిని శృతి. అయ్యయ్యో వద్దు సార్, నెయ్యి ఎక్కువగా తింటే డుంబులా తయారవుతాను. ఏం పర్వాలేదు, నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటావు. ఛీ, ఊరుకోండి సార్. శృతి, నువ్వు నవ్వుతుంటే ఎంత బాగుంటావో తెలుసా? నిజంగానా సార్? ఎంత బాగుంటానట? ఎంతంటే ఆకాశంలో చందమామంతా. అబ్బా, చాలా రోజుల తర్వాత కడుపు నిండా తింటున్నాను శృతి. మీరు త్వరగా తినేస్తే నేను వెళ్ళాలి సార్. ఏ అంత తొందర? తొందరని కాదు, ఎక్కువసేపు మీతో ఇలా ఉంటే చూసే వాళ్ళకి బాగుండదు కదా అని. ఎవరికి బాగుండాలి? ఎవరికి బాగుండాలి అని? ఐ డోంట్ కేర్. శృతి, అబ్బా కడుపు నిండిపోయింది. ఐఎమ్ స్టాంప్డ్. ఛీ, ఊరుకోండి సార్. నిజం, నీ చేత్తో వడ్డించావేమో, తిన్న కొద్దీ తినాలనిపించింది. థ్యాంక్స్. అయ్యో అదేం మాట సార్, మీరు నా బాస్. అయితే బాస్గా నిన్ను మాట్లాడగనా శృతి? అడగడం కాదు, ఆర్డర్ వేయండి సార్. శృతి, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండిపోకూడదు. అమ్మో భలేవారే, లోకమేమనుకుంటుంది? లోకం గీకం ఐ డోంట్ కేర్. చెప్పు, పెండింగ్ వర్క్ చాలా ఉంది కదా, ఇక్కడే ఉండి చూసుకో. ఉహుం, నాకు భయం బాబు. భయమా? దేనికి? దేనికేంటి? మీరు పెళ్ళైన వాళ్ళు, నేను పెళ్ళికాని ఆడపిల్లని. సో వాట్? మీకే మగాళ్ళు. ఓ ఆడపిల్లగా నా భయాలు నాకుంటాయి. అంటే నా మీద అనుమానమా? నోనో, అది కాదు. మరేంటి? ఆ, అది అదే లేదు, ఇది లేదు. నిజంగా నీ బాస్ మీద నీకు నమ్మకం ఉంటే ఇక్కడే ఉండు. ఉంటాను, కానీ కానీ మీరు కొన్ని కండిషన్స్కి. కొన్ని కాదు, ఎన్ని కండిషన్స్ కైనా రెడీ. నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే. తప్పదా? ప్లీజ్ శృతి, నా కోసం. ఐ వాంట్ యువర్ కంపెనీ. దయచేసి కాదనుకో. హ్మ్, ఏదో మీరింతగా బతిమాలుతున్నారు కదా అని ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో ఇదే వద్దనేది. ఓకే ఓకే, గిరి గీసుకొని హద్దుల్లోనే ఉంటాను. నీకు ఏ ఇబ్బంది కలగనివ్వను, ఓకేనా? ఓకే. ఏంటి ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నా? నేనే, లోపలికి రావచ్చా? అదేం మాట కావేరి, రా. ఏంటి ఇదెందుకొచ్చింది అని ఆలోచిస్తున్నావా? కూర్చో కావేరి, కాఫీ తెస్తాను. నేను కులాసాగా కాఫీలు తాగిపోవడానికి రాలేదు. కడుపు మండిపోతుంటే వచ్చాను. ఏం బాలేదు. మీ ఆయన, అదే మా మావయ్య వరుస ఏమీ బాలేదు. ఏమైంది? ఏమైందా? ఏం కాకూడదో, ఏం జరగకూడదో అదే అవుతోంది. అదే జరిగి చస్తోంది. చూస్తుంటేనే కంపరం పుడుతుంది. చిచి, ఇంతకు బరి తెగిస్తాడనుకోలేదు. ఏంటి నా మటుకు నేను ఓ చెప్పుకుపోతుంటే నువ్వేంటి కిమ్మనకుండా ఉన్నావు? నాకు తేళ్లు జెర్లు పాకినట్టుంటే కనీసం నీకు చేవ కుట్టినట్టు కూడా లేదా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైతే కదా. అవును, నీకేమీ అర్థం కాదు. నువ్వు నంగ నచ్చి తుంగబరువు కదా. మీరందరూ అందరే, సరికి సరి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. చిచి, పోయి పోయి ఎలాంటి చోటుకు వచ్చి పడ్డారా బాబు అని రోజు కుమిలి కుమిలి చస్తున్నాను. ఎందుకు కావేరి, అన్నీ నువ్వు అనుకుంటున్నట్టే జరుగుతున్నాయి కదా. ఏంటి జరిగేది నా బొందా? ఆయన మావి మాత్రం ఏం చేస్తాడులే. ఇంటి తిండి దొరకపోతే ఊరు మీద పడ్డం తప్ప. కావేరి, వద్దన్న వాళ్ళకి దూరంగా నా మానాన నేను బతుకుతున్నాను. ఎవరేం చేసినా నాకు అనవసరం. అవును, నీకనవసరమే, కానీ నాకవసరం మరి. అందుకే చెప్పి తగలాడదామని వచ్చాను.
అదుందే అదే అదే మావయ్య పిఏ. దాని వరుస ఏమీ బాలేదు. పిఏ అయితే ఆఫీస్లో పడుండాలి, దానికి ఇంటి దగ్గరేం పని? పేరేమో శృతి, కానీ రోజు రోజుకి శృతి మించిపోతుంది. మావయ్యని పరాయి మగాడు పెళ్ళైనోడు అని తెలిసి కూడా ఓ రాసుకుని పూసుకొని తిరుగుతుంది. కాస్త టిక్కుటక్కులాడుకుంటూ చుడీదార్లో గిడీదార్లో వాటిని వేసుకొని లిప్స్టిక్లు పూసుకొని షోక్గా ఉంటుంది కదా, అది దాని బడాయి. సార్ సార్ అంటూ చుట్టూ తిరుగుతుంటే మగాడు మావే మాత్రం ఏం చేస్తాడు? పైనుంచి కింద దాకా గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. అవ్వా, ఇందాక నేను మావేకి వడ్డిస్తుంటే అది ఏకంగా ఇంటికే వచ్చేసింది. వస్తూనే నా చేతిలోంచి గిన్నె లాక్కొని తనే వడ్డించడం మొదలుపెట్టింది. మావయ్యేమో లోపలే మురిసిపోతూ శృతి నువ్వు కూడా కంచెం పెట్టుకో అనడం, అదేమో వద్దు సార్ అని బగలు కురిపించడం. మావయ్యేమో బతివలాడ్డం, అదేమో ఫోజు కొట్టడం. చివరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ భోంచేస్తుంటే మాత్రం నాకైతే అక్కడికక్కడే దాని గొంతు పిసికి చంపేయాలన్నంత ఖర్చు పుట్టింది. కావేరి, తప్పంటూ జరిగితే అందుకు ఆడ మగ ఇద్దరూ బాధ్యులే. తెలుసు, కాని ఆడది చనువేయకపోతే ఏ మగాడు చిటికెన వేలను కూడా తాకలేడు. చూడు కావేరి, అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ శృతి ఎవరో అంతకన్నా తెలీదు. తెలియని వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం నాకిష్టం ఉండదు. అంటే ఏంటి? అక్కడికి నేనేదో కల్పించి చెప్తున్నానా? అంత కర్మ నాకేం పట్లేదు. ఆ శృతి మామూలు ఆడపిల్ల కాదు, జాణ, నెరజాణ, బగలాడి టక్కులాడి. అది ఓ వైపు మావేకి వలేస్తూనే మరోవైపు నా మొగుడితో కూడా ఎడాపెడా తిరుగుతోంది. కారెక్కి మరి, తెలుసా? తెలీదే. అవును మరి, ఎలా తెలుస్తుందిలే? ఇప్పుడు నువ్వు నీ మొగుడికి పనికిరావు, నా మొగుడికి పనికిరావు. అందుకే ఎవరికి వాళ్ళు బయట తిండి కోసం అంగలార్చుకుపోతున్నారు. కావేరి, అర్థం లేకుండా మాట్లాడు. నేనేంటో నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. ఆ తెలుసు తెలుసు, ఊరందరికీ తెలుసు. ఊరికే పతిత కబుర్లు చెప్పకు. ఇప్పటికే జరిగిందంతో తలెత్తుకోలేకుండా ఉన్నావు. కూలిపోయింది నీ కాపురమే కదా, నాకేంటి, నేను మహారాణిలా ఉన్నాను కదా అని సంబరపడిపో మాకు. ఆ టక్కులడి మావిని తగులుకుంటే అక్కడే సెటిల్ అయిపోతుంది. అప్పుడు నీకు నష్టం, నాకు నష్టం. అలా కాకుండా దాని మాయలో నా మొగుడే పడ్డాడనుకో, అక్కడికి బదులు ఇక్కడికొచ్చి తిష్ట వేస్తుంది. అప్పుడైనా సరే నీకు నష్టమే, నాకు నష్టమే. అటు మావయ్య నన్ను, ఇటు నా మొగుడు నిన్ను మెడబట్టి బయటకు గింటేలా చేస్తుందా శృతి. అప్పుడు మనిద్దరం వీధిన పడి అమ్మా బాబు అయ్యా అని ముష్టెత్తుకోవాలి. అందుకే హెచ్చరించిపోదామని వచ్చాను. చూడు కావేరి, నాకు నిన్నటి గురించి దిగులు లేదు, రేపటి గురించి భయం లేదు. ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. వేదాంతం చెప్పకు, మండిపోతుంది. ఇంతకీ నువ్వేమైనా చేస్తావా లేదా? ఏదైనా చేయగల సమర్థురాలువి నువ్వు నన్ను అడుగుతున్నావా? చిచి, నీకు చెప్పాలనొచ్చేనే, నన్ను నేను చెప్పిట్టు కొట్టుకోవాలి. అయినా నీకేంలే, శుభ్రంగా అన్నీ అయిపోయినాయి. ఇటొచ్చి నాకే చచ్చే చావొచ్చి పడింది. కర్మ, మెళ్ళో ఇదొక్కటే మిగిలి చచ్చింది నాకు. అటు చావనీకుండా ఇటు బతకనీకుండా మొత్తానికి అందరూ కలిసి నా బ్రతుకు సర్వనాశనం చేశారు. ఛీ! సంధ్య, కావేరి ఎందుకొచ్చింది? వాళ్ళ మావయ్య తన సెక్రటరీతో క్లోజ్గా ఉంటున్నారంట. చెప్పిపోవడానికి కాదు, హెచ్చరించిపోవడానికి వచ్చింది. దానికి జన్మలో బుద్ధి రాదు. ఒక ఆడమగ కాస్త నవ్వుతూ మాట్లాడితే అక్రమ సంబంధం అంటగట్టడం తప్ప దానికి ఇంకే ఆలోచన రాదు. అవును, పనిగట్టుకొని ఈ విషయం చెప్పడానికి ఎంత దూరం వచ్చిందా? అయినా నీ మీద అబాండం వేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టిన దానికి నీకు చెప్పాలని ఎందుకు అనిపించిందో? భయంతో. శృతిని వాళ్ళ మావయ్య పెళ్లి చేసుకుంటే ఎక్కడ తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారో అన్న భయంతో. సంధ్య, ఇదంతా తెలిసి కూడా నువ్వు ప్రయత్నిస్తున్నాను. జరుగుతున్న వాటి గురించి బెంగపడకుండా, జరగబోయే వాటి గురించి భయపడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాను.
అక్కడ రాధా పెట్టే పరిస్థితి రోజు రోజుకి కమ్జోరైపోతుంది. తాలిగట్టిన భర్త, పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఉండి కూడా దిక్కులేని దాల్లా ఒంటరిగా ఏకాకిలా బ్రతుకుతోంది. అర్ధరాత్రి దాటాక ఎక్కడికి బయలుదేరారు? దాని దగ్గరికేనా? పాపం దానికి ఇచ్చేయడానికేనా? సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గనిపించడం లేదు? హ్యారీ, మాట్లాడద్దు. చివరికి ఇంట్లోనే ఒక దొంగలాగా. చిచి, హ్యారీ, ఒకే ఒక్కసారి పాపం రాధకు చూపించి తీసుకొస్తాను. పాపం రాధ పాప కోసం దిగులు పడుతూ చచ్చిపోయినా దిగులు లేదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది పాప? వాళ్ళ అబ్బని చూడాలనిపించిందట. వచ్చారుగా, తమరే చూసుకోండి.